రాష్ట్రంలో అన్నదాతల ఆక్రందనలపై ప్రభుత్వంతో పోరాడేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్తామని తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. కోర్టు అనుమతివ్వడంతో మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి నగరానికి వచ్చిన సందర్భంగా రేవంత్ కు ఎల్బీనగర్ ప్రధాన కూడలి వద్ద పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులనుద్దేశించి రేవంత్ మాట్లాడారు. రాష్ట్ర సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఆందోళన బాట పడతామన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములు అమ్ముకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం వచ్చిన. మరి ఈ ఆస్తులు అమ్మి ఈ రంగారెడ్డి జిల్లా బిడ్డల ఆస్తులు తెగనమ్ముకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు పోలవరం నుంచి లేకపోతే అక్కడ నీళ్లు పోతున్న గోదావరిలో అని చెప్తున్నవే, ఈ రోజు ప్రాణహిత నుంచి చేవెళ్లకు నీళ్లు ఎందుకు ఇవ్వని నేను అడుగుతున్నా. అదే విధంగా పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇస్తా అంటున్నావు. పాలమూరు ఎత్తిపోతలకు 35,000 కోట్లు కావాలంటే ఈ రోజు ప్రాణహిత చేవెళ్ల నుంచి నీళ్లు ఇవ్వాలంటే 3,000 కోట్లు చాలు రంగారెడ్డి జిల్లాకు. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో చైతన్యం తీసుకొస్తాం. ప్రతి గూడెను, ప్రతి తండాను, ప్రతి మిత్రుడిని, ప్రతి పౌరుడిని భుజం దత్తం. ఖచ్చితంగా పాలమూరు నుంచే కాదు ప్రాణహిత చేవెళ్ల నుంచి కూడా రంగారెడ్డికి నీళ్లు తీసుకొచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంటుంది.